ఎస్ హాయ్ అండి, నమస్తే. నా పేరు సూర్యకళ. ఈరోజు మనం కర్ణాటిక్ మ్యూజిక్ థియరీ సిరీస్లో 72 మేళకర్తల పథకం అనేది ఒకసారి చూద్దాము. అకార్డింగ్ టు దిస్, ఈ పథకం ప్రకారం మనము ఆ 72 మనం ఆల్రెడీ కటపయాది సూత్రంలో చూసేసాం. ఏ రాగానికి ఏ నెంబర్ వస్తుంది అనేది అక్కడ చూసాం. సో ఇప్పుడు ఆ పర్టికులర్ నెంబర్లో మనకి ఏ ఏ స్వరస్థానాస్ ఉంటాయి అనేది మనం ఇక్కడ 72 మేళకర్త పథకంలో చూద్దాం. అయితే ఈ 72 మేళకర్త పథకంని మనకి కల్పించింది వచ్చేసి వెంకటమకి గారు. ఇప్పటికి కూడా తిరుచినాపల్లి జిల్లాలో కుడిమియామలై అను గ్రామంలో శిఖనాథ స్వామి దేవాలయంలో మనకి శిలాశాసనం అక్కడ చెక్కబడి ఉంది. అప్పట్లోనే పల్లవరాజైన మహేంద్రవర్మ గారు చెక్కించారు దాన్ని. తర్వాత వాటి వాటి నామములను ఒక క్రమ పద్ధతిలో ఏర్పరిచింది మాత్రము గోవింద దీక్షితులు. అయితే అకార్డింగ్ టు దట్, దాని ప్రకారము మనం ఒక్కసారి ఇప్పుడు దాకా మనం ఏం చూసాము? రిషభం అంటే శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం అండ్ షట్శ్రుతి రిషభం అంటే రీ1, రీ2, రీ3గా డినోట్ చేసాం కదా. కానీ ఇక్కడ మాత్రము కేవలం ఇది మేళకర్త పథకంలోనే ఇలా రాస్తాం. ఓకే, రా రీ రూగా డినోట్ చేస్తాం. ఇప్పుడు దాకా మనం ఎక్కడ స్వరస్థానాల్లో చూసినా శుద్ధ గాంధారం, సాధారణ గాంధారం, అంతర్గాంధారాన్ని గా1, గా2, గా3గా చేసాం కదా. కానీ ఇక్కడ మాత్రం గా గీ గూగా రాస్తాం. అండ్ శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమాన్ని M1, M2ని మా మీగా డినోట్ చేస్తాం. శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, షట్శ్రుతి దైవతం దా1, దా2, దా3ని దా దీ దూగా డినోట్ చేస్తాం. శుద్ధ నిషాదం, కైసిక నిషాదం, కాకల్ నిషాదం నీ1, నీ2, నీ3ని నా నీ నూగా డినోట్ చేస్తాం అన్నమాట. సో అకార్డింగ్ టు దిస్ మనకి మేళకర్త పథకం ఎలా చేస్తాం? ఇప్పుడు అన్నిట్లోనూ ఫిక్స్డ్ షడ్జమము ఫిక్స్డే, అన్నిట్లోనూ ఒకే రకమైన షడ్జమము అండ్ పంచమం కూడా అన్నిట్లోనూ ఒకే రకమైన పంచమం, ఎందుకంటే అవి ప్రకృతి స్వరాలు కాబట్టి ఒకే ఇలాగ ఉంటాయి. తర్వాత మధ్యమం బేస్ చేసుకొని ఇవి రెండుగా డివైడ్ అయింది అన్నమాట. మధ్యమం బేస్ చేసుకొని అంటే రెండు రకాల మధ్యమం ఉంది కదా. ఒకటేమో శుద్ధ మధ్యమం, ఇంకోటేమో ప్రతి మధ్యమం. సో మధ్యమం బేస్ చేసుకొని అంటే ఫస్ట్ 36 మేళకర్తలకేమో శుద్ధ మధ్యమం ఉంటుంది. తర్వాత 36 మేళకర్తలకేమో అంటే 37 నుంచి 72 మేళకర్తలకేమో ప్రతి మధ్యమం ఉంటుంది. సో ఫస్ట్ 36 మేళకర్తలు మనము శుద్ధ మధ్యమ మేళకర్తలని లేదా పూర్వాంగ మేళకర్తలని అంటామన్నమాట. తర్వాత 36 మేళకర్తలనేమో ప్రతి మధ్యమ మేళకర్తలని ఉత్తరాంగ మేళకర్తలని అంటాం. సో ఈ విధంగా ఏమో చెప్పచ్చు. ఫస్ట్ 36కి ఏముంటుంది? మా ఉంటుంది అంటే శుద్ధ మధ్యమం. తర్వాత 36కి ఏమో ప్రతి మధ్యమం. అర్థమైపోయింది. తర్వాత నెక్స్ట్ మనకి రిషభం అండ్ గాంధారంని చూద్దాం. అగైన్ ఇక్కడ పూర్వాంగం ప్రతి దాంట్లోనూ మనం చక్రాలు అంటే 36 ఉన్నాయి కదా. మనము ఒక్కొక్క చక్రంలో 6 రాగాల్ని ఒక 6 రాగాల్ని కలిపి ఒక చక్రంగా అలా మనం డివైడ్ చేద్దాం. అలా చేస్తే మనకి ఒక్కొక్క పూర్వాంగ మేళకర్తల్లో ఒక 6 చక్రాలు వస్తాయి అండ్ ఉత్తరాంగ మేళకర్తల్లో ఒక 6 చక్రాలు వస్తాయి అన్నమాట. అవి ఇందు, నేత్ర, అగ్ని, వేద, బాణ, ఋతు, ఋషి, వసు, బ్రహ్మ, దిశి, రుద్ర, ఆదిత్య. ఓకే, అయితే ఫస్ట్ 36 వాటికి రాగా అంటే శుద్ధ ఋషభం, శుద్ధ గాంధారం. ఫస్ట్ 6కి, తర్వాత నెక్స్ట్ 6కి అంటే 7 నుంచి 12 వరకు ఈ మధ్యలో ఉన్న మేళకర్త రాగాలకి గి అంటే శుద్ధ ఋషభం అండ్ గి అంటే ఏంటి? సాధారణ గాంధారం. గు నెక్స్ట్ 30 నుంచి 18 వాటికి గు అంటే శుద్ధ ఋషభం, అంతర్గాంధారం. నెక్స్ట్ 19 నుంచి 24 మేళకర్త రాగాలకి గి అంటే చతుశ్రుతి రిషభం అండ్ గి అంటే సాధారణ గాంధారం. గు అంటే 25 నుంచి 30కి గు అంటే చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం. ఇక్కడ గు షట్శ్రుతి రిషభం, అంతర్గాంధారం. సో సేమ్ ఇలాగే అక్కడ కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా మనకి ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫస్ట్ మేళకర్త రాగమైన కనకాంగి తీసుకుందాం. కనకాంగిలో మనకి ఏంటి? మా మధ్యమం తెలిసిపోయింది కదా, ఏంటి శుద్ధ మధ్యమం ఉంటుందని తెలిసిపోయింది. రిషభం కూడా మనకి ఫస్ట్ మందిగా ఇందు చక్రంలో కనకాంగి అంటే ఫస్ట్ రాగం అంటే ఇందు చక్రంలో వస్తుంది కాబట్టి శుద్ధ ఋషభం అండ్ శుద్ధ గాంధారం అని తెలిసిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దైవతం, నిషాదాలకు చూద్దాం. ఓకే, అగైన్ ఇప్పుడు ఒక్క ఇందు చక్రంలోనే తీసుకుందాం. ఇందు చక్రంలో
ఫస్ట్ రాగం, సెకండ్ రాగం, థర్డ్ రాగం, ఫోర్త్ రాగం, ఫిఫ్త్ రాగం, సిక్స్త్ రాగం. ఫస్ట్ రాగానికి ద నా, ద అంటే శుద్ధ దైవతం, నా అంటే శుద్ధ నిషాదం. సెకండ్ రాగానికి ద ని శుద్ధ దైవతం, కాయసికి నిషాదం. ద ను శుద్ధ దైవతం, కాకళ నిషాదం. ది ని చతుశ్రుతి దైవతం, కాయసికి నిషాదం. ది ను అంటే చతుశ్రుతి దైవతం, కాకళ నిషాదం. దు ను అంటే షట్శ్రుతి దైవతం, కాకళ నిషాదం. సో ఇట్లాగే ప్రతి నేత్ర చక్రంలో కూడా అంతే 6 ఉంటాయి కదా, 1 2 3 4 5, మళ్ళీ వాటికి కూడా సేమ్ అట్లాగే వస్తుంది. అండ్ వీటికి కూడా అంతే 37 టు ఇప్పుడు ఋషి చక్రంలో కూడా 6 ఉంటాయి కదా, 1 2 3 4 5 ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము 15th మేళకర్త రాగం తీసుకుందాం. 15th మేళకర్త రాగం ఏంటి? కటపయాది సూత్ర ప్రకారము 15th మేళకర్త రాగం అంటే మాయా మాళవ గౌడ రాగం. సో మాయా మాళవ గౌడ రాగం అంటే కటపయాది సూత్ర ప్రకారం 15th మేళకర్త రాగం, అది మనకు తెలుసు. 15th అంటే అది ఏ చక్రం కింద వస్తుందో మనం చూసుకోవాలి. 15th అంటే ఏ చక్రము? 13 నుంచి 18 అంటే అగ్ని చక్రం కింద ఉంటుంది. అగ్ని చక్రంలో కూడా అగ్ని చక్రం అంటే దానికి ఫస్ట్ మనకి షడ్జమం ఫిక్స్డ్. అగ్ని చక్రం అంటే ఏంటి? రా అంటే శుద్ధ ఋషభం. అగ్ని చక్రం అంటే గాంధారం ఏంటి? గు అంటే అంతరగాంధారం. ఓకే, గాత్రి. సో అర్థమైపోయింది. తర్వాత మా మనకు తెలుసు కదా, ఫస్ట్ 36 అంటే మా, మధ్యమం అంటే శుద్ధ మధ్యమం M1. ఓకే, పా అనేది కూడా ప్రకృతి స్వరం కాబట్టి ఫిక్స్డ్. తర్వాత దైవతం చూద్దాం. ఇక్కడ అగ్ని చక్రంలో మనకు అది ఏ రాగం వస్తుంది? 13 అగ్ని చక్రంలో మనకు 15 కదా, 13 14 15 అంటే మూడవ రాగం. మూడవ రాగం అంటే ద ను అంటే దావన్. ద అంటే దావన్ అంటే శుద్ధ దైవతం, ను అంటే కాకళ నిషాదం. సో ఈ విధంగా మనకు తెలిసిపోయింది. సరే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. మేష కళ్యాణి రాగం చూద్దాం. ఎగ్జాంపుల్, మేష కళ్యాణి రాగం అంటే కటపయాది సూత్ర ప్రకారం దాని నెంబర్ వచ్చేసి 65. ఓకే, 65 అంటే అది దేనికి, ఏ చక్రం కింద ఫాలో అవుతుంది? రుద్ర చక్రం దగ్గర ఉంటుందన్నమాట. రుద్ర చక్రం అంటే మనకు తెలుసు, సా షడ్జం ఫిక్స్డ్. రుద్ర చక్రం అంటే ఏమొచ్చింది? రీ గు. రీ అంటే రీ 2 అంటే చతుశ్రుతి రిషభం. గు అంటే అంతరగాంధారం. ఓకే, 65th అంటే అది ఉత్తరాంగ అంటే ప్రతిమధ్యమం. M2 మా 2 వస్తుంది ప్రతిమధ్యమం. పా ప్రకృతి స్వరం ఫిక్స్డ్. తర్వాత దైవతం. ఇక్కడ మనకు రుద్ర చక్రంలో 65th కాబట్టి 61 నుంచి 61 62 63 64 65 అంటే 5th. ఓకే, 5వ రాగం కింద వస్తుంది. 5వ రాగం అంటే ఏంటి? ది ను. ది అంటే ఏంటి? దాటు అంటే చతుశ్రుతి దైవతం. నో అంటే నీత్రి అంటే కైకిలి నిషాదం. సో ఈ విధంగా మనం ఈ మేళకర్త పథకం బేస్ చేసుకొని మనము ఇది చెప్పేయచ్చు. ఇంకొకటి ప్రస్తారము అంటే ఇది మనకు ఒక రాగము ఏ ప్రస్తారం కింద వస్తుందని కూడా చెప్పొచ్చు. అంటే ఇది అగైన్ ఒక హిందూ చక్రం తీసుకుంటే మొదటి రాగం, రెండో రాగం ఒక హిందూ చక్రంలోనే 1 2 3 4 5 6 కదండి. అంటే ఫస్ట్ రాగం పా ప్రస్తారంలో వస్తుంది. హిందూ చక్రంలోనే సెకండ్ రాగం శ్రీ ప్రస్తారంలో వస్తుంది. థర్డ్ రాగం గో ప్రస్తారం, ఫోర్త్ రాగం భూ ప్రస్తారం, ఫిఫ్త్ రాగం మా ప్రస్తారము, 6th వన్ షా ప్రస్తారము. ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ 72 మేళకర్త పథకం.